న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు. నీళ్లు రక్తం ఒకటి కాదు, ఉగ్రవాదుల కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాం. మన తల్లుల సింధూరం దూరం చేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం. కేవలం 3 రోజుల్లో పాకిస్తాన్ భయంతో వణికిపోయింది. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పహల్గాం ఉగ్రదాడి వ్యక్తిగతంగా బాధించింది. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్స్ కు భయపడేది లేదు. మన భారత సైన్యానికి సెల్యూట్. ఆపరేషన్ సింధూర్ పై జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం. టెర్రర్ తో ట్రేడ్ పొసగదు, ఉగ్రవాదంతో చర్చలు కుదరవు, రక్తం నీళ్లు ఒకే చోట ప్రవహించవు, మళ్లీ దాడులకు సిద్ధం. గగనతల వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయి. మా పోరాటం ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదం పైనే. కానీ పాకిస్తాన్ ఆర్మీ జోక్యం చేసుకుంది, సంఘర్షణలు తీవ్రతరం చేసింది. డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ వెల్లడి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్. పాక్ లో నష్టానికి బాధ్యత వారిదే. అణు స్థావరాలను టార్గెట్ చేయలేదు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి స్పష్టీకరణ. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. పాక్ పౌర నివాసాలకు దూరంగానే దాడులు చేశాం. సుదూరంగా ఉన్న శత్రు సేనలను, విమానాలను దగ్గరకు రానివ్వకుండా నిరోధించాం. సరిహద్దుల్లో మళ్లీ అలజడి, డ్రోన్ల కూల్చివేత, బ్లాక్అవుట్లు. తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా చేయడమే లక్ష్యం. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. సాఫ్ట్వేర్, లైఫ్ లైసెన్స్ రంగాల్లో జీసీసీ హబ్ గా హైదరాబాద్. ఏఐ రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిన మహానగరం. సోనాటా సాఫ్ట్వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, అమెరికా మా బాస్ కాదు, అమెరికాను భారత్ ఓ మిత్రుడిగా చూస్తుందే తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్ కు ఉన్నది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించుకోవాలో మాకు తెలుసు. 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తో భారత ప్రధాని ఇందిరాగాంధీ. వడ్ల కుప్పపైనే రాలిన రైతన్న. కొనుగోలు కేంద్రంలో పడిగాపులు పడుతూ వడదెబ్బతో గిరిజన రైతు కిషన్ మృతి. ఎక్స్ గ్రేషియాకు పలు సంఘాల డిమాండ్. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. కేటీఆర్.